మనం వరి పంటకి ఎలాగైతే దేవుణ్ణి మొక్కి స్టార్ట్ చేస్తామో వీళ్ళు కూడా అలాగే స్టార్ట్ చేస్తున్నారు. హలో అండి, ఈరోజు మా ఇంటి దగ్గర ఉన్న ఉప్పు పంటను మీకు చూపించడానికి వచ్చేసాను. ఇక్కడికి రాగానే ఒక ఆవిడ వచ్చి 50 రూపీస్ ఇచ్చి 2 బియ్యం సంచుల నిండా ఉప్పు నింపుకొని తీసుకెళ్ళింది. ఇక్కడ నేలపైన పెచ్చులుగా కనిపించే ఉప్పుని తీసి చూస్తే అది ఒక బ్లాక్స్ లాగా నా చేతిలోకి వచ్చేసిందండి. వాళ్ళు మోసే ఉప్పు తట్ట 20 నుంచి 30 కేజీల పైనే ఉంటుందంట. అక్కడ ఆమె కూడా అంత బరువు మోస్తుంటే చాలా బాధేసిందండి. ఈ తెల్లటి ఉప్పు నేలను చూస్తుంటే మగధీర సినిమాలోని ధీర ధీర సాంగ్ గుర్తుకొస్తుందండి. ఈ ఉప్పులో గ్రేడింగ్స్ కూడా ఉంటాయంట. తెల్లగా ఉన్న ఉప్పుని వంటలకు ఉపయోగిస్తారు, కొంచెం మట్టిగా ఉన్న ఉప్పుని రొయ్యల చెరువుల్లో ఉపయోగిస్తారంట. ఉప్పు గురించి ఫుల్ వీడియో కావాలనుకుంటే కామెంట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.